అజామీలుడు అనే ఒక బాపడు పాపాల పుట్ట. కన్యాకుబ్జంలో ఉండేవాడు. సంసార లంపటంలో మునిగి తేలుతూ 88 ఏండ్ల జీవితం వ్యర్థం చేసుకున్నాడు. చివరికి పోగాలం దాపురించింది. యమభటులు ఎదురుగా హృదయం అదిరిపోయేలా నిలబడి ఉన్నారు. ఆ సమయంలో అతనికి తన కడగొట్టు ముద్దుల పట్టి నారాయణుడు తలపులో మెదిలాడు. దూరమున నాడు బాలుడు బోరనదన చిత్తసీమ బొడగట్టినన్. ఓ నారాయణ 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 ఎనుచు నాత్మనందను నొడివెన్. తాను ముచ్చటపడి అతనితోడిదే బ్రతుకు అన్నట్లు కనిపించిన నారాయణ నామంగల కొడుకు దూరాన ఆడుకుంటున్నాడు. ఒక వంక యమభటులు తర్జిస్తూ గర్జిస్తూ ప్రాణాలను గుంజుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదృష్టవశాన నారాయణుడు గుర్తుకు వచ్చాడు. అప్పుడా మహాపాతక శిరోమణి నారాయణ 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 అని 3 మారులు గొంతెత్తి పిలిచాడు. కొడుకు నారాయణుడు పలికాడో లేదో గాని పరమాత్మ అయిన నారాయణుడు అనుగ్రహించి పాపాలన్నీ పోగొట్టి అతనిని అక్కున చేర్చుకున్నాడు.